ఈరోజు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. సో, యాక్చువల్లీ కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో, ఈచ్ దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో, కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? లైక్ బేస్డ్ ఆన్ వన్ కండిషన్ మనకి సమ్ ఆపరేషన్ అనేది జరగాలి. అంటే ఒక కండిషన్ అంటున్నాము. సో, ఆ కండిషన్ ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూట్ అవుతుందో దాంట్లో నుండి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాము? 2 వాల్యూస్. ఐదర్ ట్రూ అన్నా అయ్యుండొచ్చు ఆ కండిషన్ అనేది. లేదు అంటే ఫాల్స్ అన్నా అయ్యుండొచ్చు. అంటే ఇన్ కేస్ ట్రూ అయితే అక్కడ ఏం జరగాలి? లేదు. ఇన్ కేస్ ఫాల్స్ అవుతే అక్కడ ఏం జరగాలి? అనేటివి ఇవి స్పెసిఫై చేస్తాం మనం కండిషనల్ స్టేట్మెంట్స్‌లో. సో, ఇక్కడ వచ్చేసి మనకి 4 టైప్స్ ఉన్నాయి కండిషనల్ స్టేట్మెంట్స్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఇఫ్ అండ్ సెకండ్ వన్ ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ ఎల్స్ ఇఫ్ లాడర్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్విచ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వాల్యూ 10 అని అనుకుందాము. సో ఇన్ కేస్ ఏ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 3 అవుతాయి. సో ఇది ఒక కండిషన్ మనకి. సో ఇది మన రిలేషనల్ ఆపరేటర్. సో ఇక్కడ కండిషన్ ఏం చెక్ అవుతుంది? ఏ వాల్యూ 10 గ్రేటర్ దెన్ 3 అని చెక్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ కండిషన్ అనేది మనకి ట్రూ అయి ఉండొచ్చు, లేదు అంటే ఫాల్స్ అన్నా అయ్యుండొచ్చు. సో, ట్రూ అయినప్పుడు సమ్ సెట్ ఆఫ్ ఆపరేషన్ జరగాలి. ఫాల్స్ అయినప్పుడు సమ్ సెట్ ఆఫ్ ఆపరేషన్ జరగాలి. సో, ఇలా మనం ఎప్పుడైతే కోడ్‌లో ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్‌కి వెళ్తాము. అండ్ బేస్డ్ ఆన్ కండిషన్ అనేది మనకి బ్లాక్ ఓన్లీ వన్సే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, కండిషనల్ స్టేట్మెంట్స్‌లో బేస్డ్ ఆన్ కండిషన్ ఆ బ్లాక్ సో, పర్టిక్యులర్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేటివి ఓన్లీ వన్సే ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇన్ కేస్ లూప్స్‌లో అయితే అలా కాదు. సో, బేస్డ్ ఆన్ కండిషన్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఆపరేషన్స్ అనేటివి జరుగుతూ ఉంటాము. సో, అది వచ్చేసి మన డిఫరెంట్ టాపిక్. సో, ప్రెజెంట్ అయితే కండిషనల్ స్టేట్మెంట్స్ చూస్తున్నాము. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. సో, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ ఇఫ్. అంటే ఇప్పుడు నేను ఏదన్నా ఆపరేషన్ జరగాలి అనుకుంటున్నాను. సో, బేస్డ్ ఆన్ కండిషన్. సో, బేస్డ్ ఆన్ కండిషన్ ఒక ఆపరేషన్ జరగాలి. అంటే ఆ కండిషన్ ట్రూ అవుతే ఆపరేషన్ జరగాలి. లేదు అంటే ఆపరేషన్ అనేది జరగొద్దు. సో, ఫస్ట్ దీని సింటాక్స్ ఏంటో చూద్దాము. సో, సింపుల్ ఇఫ్ యొక్క సింటాక్స్. ఇఫ్ ఈ పారెంథసిస్‌లో కండిషన్. ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్. సో, ఈ బ్లాక్‌లో మనం ఏదన్నా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఎస్ఓపిఎల్ఎన్ గ్రేటర్ అని రాయాలి అనుకుంటున్నాను. సో, ఇది మన సింటాక్స్. సో, ఇఫ్ కండిషన్. సో, మీరు ఏదైతే కండిషన్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ కండిషన్ అనేది దీంట్లో రాయాలి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది ట్రూ అనే అవుట్‌పుట్‌ని ఇస్తే అప్పుడే మన కంట్రోల్ అనేది ఈ బ్లాక్‌లోకి ఎంటర్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నా కానీ, ఏ ఆపరేషన్స్ ఉన్నా కానీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎట్ ప్రెజెంట్ మన దగ్గర ఉన్న ఆపరేషన్ ఏంటి? ప్రింటింగ్. సో, గ్రేటర్ అని ప్రింట్ అవ్వాలి. అండ్ ఇదొచ్చేసి జావాలో మనకి system.out.println. సో, ఇలా షార్ట్‌కట్‌గా రాసాము. సో, ఇప్పుడు దీంట్లోనే మనం ఈ కండిషన్ అనేది చెక్ చేద్దాము. సో, ఇందాక అనుకున్న కండిషనే ఏ వాల్యూ 10 అండ్ ఈ కండిషన్ అనేది నేను చెక్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఎలా రాయొచ్చు? ఇఫ్ మన ఎంటైర్ కండిషనే ఇక్కడ పెడుతున్నాము. ఏ గ్రేటర్ దెన్ 3 సో, సిసో గ్రేటర్. ఇది ఎస్ఓపిఎల్ఎన్ఏ సిసో అన్న లైక్ షార్ట్‌కట్ మనం ఎలా అయితే క్రియేట్ చేస్తామో అంటే లైక్ సిసో ట్యాబ్ అని ఎంటర్ చేయంగానే మనకి system.out.println అని వస్తుంది. సో, ఎస్ఓపిఎల్ఎన్ అన్న అదే, సిసో అన్న అదే. సో, ఇక్కడ కండిషన్ ఏం చెక్ అవుతుంది? ఏ వాల్యూ మనము 10 అని తీసుకున్నాము. 10 గ్రేటర్ దెన్ 3. యెస్. సో, 10 అనేది 3 కన్నా గ్రేటర్. సో, ఈ కండిషన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో మనకి ఏమవుతుంది? ట్రూ అని వస్తుంది అవుట్‌పుట్. సో, ఇన్ కేస్ ఈ కండిషన్ నుండి ట్రూ వస్తే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి. సో, ఇక్కడ ఉన్న అవుట్‌పుట్ ఏంటి? గ్రేటర్. సో, మన అవుట్‌పుట్ ఏమొస్తుంది? గ్రేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ వాల్యూ అనేది 1 అని అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 1. సో, ఏ వాల్యూ 1 తీసుకుంటే ఇక్కడ ఏం కండిషన్ చెక్ అవుతుంది? 1 గ్రేటర్ దెన్ 3 అనే కండిషన్ చెక్ అవుతుంది. బట్ 1 అనేది 3 కన్నా గ్రేటర్ కాదు. లెస్సర్ వాల్యూ. సో, ఇక్కడ మనకి కండిషన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దీంట్లో నుండి ఫాల్స్ వస్తుంది. సో, ఫాల్స్ అయినప్పుడు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇది వచ్చేసి మన సింపుల్ ఇఫ్.
సో బేస్డ్ ఆన్ కండిషన్ సమ్ ఆపరేషన్స్ జరగాలా వద్దా అని డిసైడ్ చేస్తాము. సో ఇక్కడ ఇన్ కేస్ మనకు ఓన్లీ 1 ఆపరేషనే ఉంది. సో బేస్డ్ ఆన్ కండిషన్ ఈ ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇలాంటి సినారియోస్‌లో మనం సింపుల్ ఇఫ్ అనేది చూస్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్‌లో మనకెప్పుడైనా 2 ఆపరేషన్స్ ఉన్నాయి. సో 2 ఆపరేషన్స్ ఉన్నాయి. బట్ అమాంగ్ దెమ్ ఓన్లీ 1 మనము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. మన అవుట్‌పుట్ లాగా అన్నప్పుడు ఇఫ్ ఎల్స్‌కి వెళ్ళాలి. అంటే 2 ఆపరేషన్స్ ఉన్నాయి. లైక్ 2 ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అని అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 ప్రింటింగ్ స్టేట్మెంట్స్‌లో 2 ఎగ్జిక్యూట్ అవ్వద్దు. ఏదన్నా ఒకటే ఎగ్జిక్యూట్ అవ్వాలి బేస్డ్ ఆన్ కండిషన్. సో అలాంటి సినారియోస్‌లో మనం ఇఫ్ ఎల్స్‌కి వెళ్తాము. సో ఇక్కడ సింటాక్స్ చూద్దాము. సో ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ నెక్స్ట్ ఎల్స్ అంటే ఒక కండిషన్ పైన ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఇన్ కేస్ ఇక్కడ నుండి మనకి ఫాల్స్ వస్తే ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్‌గా ఎల్స్ బ్లాక్‌లో మనం ఏదైతే రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతది. సో ఇన్ కేస్ నేనిప్పుడు ఇచ్చిన గివెన్ నంబర్ ఈవెనా కాదా చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఈవెన్ నంబర్. ఇన్ కేస్ అది ఈవెన్ నంబర్ అయితే ఇట్ ఈస్ ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. లేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న నంబర్ సంథింగ్ 8 అని అనుకుందాము. సో ఒక నంబర్ అనేది ఈవెనా కాదా అని ఎలా చెక్ చేస్తాము? సో గివెన్ నంబర్ మోడ్యులస్ 2 అనేది ఇన్ కేస్ ఈక్వల్స్ టు 0. సో నార్మల్ మన మ్యాథ్ డెఫినిషన్. సో ఏదన్నా నంబర్ 2తో డివైడ్ అవుతే అప్పుడు ఆ నంబర్‌ని మనము ఈవెన్ నంబర్ అని అంటాము. సో అదే మన కండిషన్. సో ఆ కండిషన్ అనేది ఈ పారెంథసిస్ లోపల ఎన్‌క్లోజ్ చేయాలి. సో సో ఆల్రెడీ ఇక్కడ ఏంటి మనము డేటా అనేది వాల్యూ అనేది ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాము. సో ఆ ఏ వేరియబుల్‌నే మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటాము. సో లైక్ కండిషన్ ఏంటి? ఏ మోడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0. సో కంపారిజన్ ఆపరేటర్ ఇది. అండ్ నెక్స్ట్ మోడ్యులస్. సో మనం ఎప్పుడైతే మోడ్యులస్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తామో అప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది రిమైండర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటి? డివిజన్. సో డివిజన్ జరిగినప్పుడు మోడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేస్తే మనకు అవుట్‌పుట్ రిమైండర్ వస్తుంది. అంటే ఈ 0తో కంపేర్ చేస్తున్నాము. అంటే ఇన్ కేస్ ఇవి 2 ఈక్వల్ అవుతే అది ఈవెన్ నంబర్ అని. సో ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సింది ఏంటి? లైక్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్ ఎల్స్ నాట్ అన్ ఈవెన్ నంబర్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మనకిచ్చింది ఏంటి? 8. సో 8 మోడులో 2 ఈక్వల్స్ టు 0. యెస్. సో 8 అనే నంబర్ 2తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ కండిషన్ నుండి ఏమొస్తుంది? అవుట్‌పుట్ ట్రూ వస్తుంది. సో ఇన్ కేస్ ఈ కండిషన్ నుండి ట్రూ అవుతే మనకి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి కండిషన్ నుండి ట్రూ వస్తుంది కాబట్టి అవుట్‌పుట్ ఏమొస్తుంది మనకి? ఈవెన్ వెన్ ఏ ఈక్వల్స్ టు 8. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏ వాల్యూ అనేది 8 కాకుండా సంథింగ్ 11 అని అనుకుందాము. సో ఇక్కడ వచ్చేసి మన కండిషన్ ఏం చెక్ అవుతుంది? లైక్ 11 మోడులో 2 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ కండిషన్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. ఎందుకు? 11 అనేది ఈవెన్ నంబర్ కాదు. సో 11 ఎప్పుడైతే మనకి 2తో డివైడ్ అవుతుందో రిమైండర్ అనేది 1 వస్తుంది. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో ఈ బ్లాక్ నుండి మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? ఫాల్స్. అప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మన అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఏ ఈక్వల్స్ టు 11కి నాట్ అన్ ఈవెన్. సో ఇలా మనకి ఎప్పుడైనా 2 ఆపరేషన్స్ ఉన్నాయి. దాంట్లో నుండి ఏదన్నా ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ అనే సినారియోస్ వచ్చినప్పుడు మనం సింపుల్‌గా ఇఫ్ ఎల్స్‌కి చూస్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ ఇఫ్ లాడర్. సో ఇందాక మనం చూసినప్పుడు బేస్డ్ ఆన్ 1 కండిషన్ ఒక్క ఆపరేషన్ అన్నా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు అంటే 2 ఆపరేషన్స్ అన్నా పెర్ఫార్మ్ చేయొచ్చు. అంటే ట్రూ అండ్ ఫాల్స్. అంటే ఇన్ కేస్ ట్రూ అయితే ఏదన్నా ఒకటి. లేదు అంటే ఫాల్స్ అంటే ఏదన్నా ఒకటి. ఇప్పుడు మనకి ఇన్ కేస్ మోర్ దెన్ 2 ఆపరేషన్స్ ఉన్నాయి. మోర్ దెన్ 2 ఆపరేషన్స్. అంటే మోర్ దెన్ 2 ఆపరేషన్స్ అంటే
మోర్ దెన్ 1 కండిషన్ అంటే కండిషన్స్ ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ బేస్డ్ మెనీ ఆపరేషన్స్ ఉన్నాయి. బట్ ఆ మెనీ ఆపరేషన్స్‌లో ఏదన్నా ఒకటే మనము అవుట్‌పుట్ లాగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో, అలాంటి సినారియోస్‌లో మనం ఎల్స్ ఇఫ్ లాడర్‌కి వెళ్తాము. సో, సింపుల్‌గా మోర్ దెన్ 1 కండిషన్ ఉంది అన్నప్పుడు మనం ఎల్స్ ఇఫ్ లాడర్‌కి వెళ్ళిపోతాము. సో, ఇక్కడ ఎల్స్ ఇఫ్ లాడర్ సింటాక్స్ చూద్దాము. ఫస్ట్ ఇఫ్. సో, ఇఫ్ కండిషన్ సమ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక కండిషన్. సో, మోర్ దెన్ 1 కండిషన్ అంటున్నాము. సో, కండిషన్స్ ఉండొచ్చు. ఇన్ కేస్ ఇంకా కండిషన్స్ ఉంటే ఎల్స్ ఇఫ్ పెట్టొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి మనం ఎల్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్స్ అనేది ఆప్షనల్. సో, మన ఇష్టం. ఎల్స్ పెట్టుకోవచ్చు, పెట్టకపోవచ్చు. అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఎప్పుడైతే చెక్ అవుతుందో దాంట్లో మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయ్యింది అన్నప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటాము. సో, ఎల్స్ ఇఫ్ బ్లాక్‌లో ఉన్న కండిషన్ అనేది చెక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఈ కండిషన్ నుండి కూడా మనకి ఫాల్సే వచ్చింది. అంటే ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఈ 2 బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇన్ కేస్ నేనిక్కడ ఎల్స్ ఆహ్, ఈ ఎల్స్ బ్లాక్ అనేది పెట్టకపోతే మనకు అవుట్‌పుట్ అనేది ఏమీ రాదు. సో, బై డిఫాల్ట్‌గా అతనికి ఇంకేదైనా ర్యాండమ్ మెసేజ్‌ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటున్నాము అన్నప్పుడు ఎల్స్ బ్లాక్‌ని పెట్టొచ్చు. సో, ఇది వచ్చేసి ఎల్స్ బ్లాక్ మనకి ఆప్షనల్. సో, మ్యాండేటరీ అయితే కాదు. సో, ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే దీనిపైన ఉన్న కండిషన్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వలేవు. ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు అన్న సినారియోలో మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ అనేటివి మనం ఎన్నన్నా పెట్టొచ్చు. బట్ ఇఫ్ అనేది ఒకటే ఉంటుంది బ్లాక్. ఎల్స్ అనేది ఒకటే బ్లాక్ ఉంటుంది. సో, దాంట్లో బేస్డ్ ఆన్ కండిషన్స్ మనం ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ అనేటివి పెట్టుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో, ఇచ్చిన గివెన్ నంబర్ లైక్ పాజిటివ్ నంబరా? నెగెటివ్ నంబరా? అయితే జీరోనా అని చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన నంబర్ 11 అని అనుకుందాము. సో, మనకు తెలిసిందేంటి లైక్ పాజిటివ్ నంబర్స్ అంటే కండిషన్ ఏం చెక్ అవుతుంది మనకి? ఏదన్నా నంబర్ లైక్ గ్రేటర్ దెన్ 0 ఉంటే ఇవన్నీ ఏంటి మనకి పాజిటివ్ నంబర్స్. అదే నెగెటివ్ నంబర్స్ అంటే ఏదన్నా నంబర్ ఇన్ కేస్ లెస్ దెన్ 0 ఉంటే అది వచ్చేసి మన నెగెటివ్ నంబర్ అవుతుంది. అండ్ ఆల్సో మనకిక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇన్ కేస్ జీరోనా అది కూడా చెక్ చేయాలి. అంటే ఇన్ కేస్ ఇచ్చిన నంబర్ అనేది ఈక్వల్స్ టు 0 అవుతే అది 0 అని ప్రింట్ చేస్తాము. అంటే మనకిక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? మోర్ దెన్ 1 కండిషన్ ఉంది మనకి. సో, మోర్ దెన్ 1 కండిషన్ ఉంది కాబట్టి ఇఫ్ యూజ్ చేయలేము. ఎల్స్ ఇఫ్ ఎల్స్‌ని యూజ్ చేయలేము. సో, ఇప్పుడు మనకి ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఎల్స్ ఇఫ్ లాడర్. సో, ఎల్స్ ఇఫ్ లాడర్‌కి వెళ్తాము. సో, ఇప్పుడు ఈ కోడ్ అనేది ఈ సింటాక్స్‌లో ఎలా రాయాలి చూద్దాము. సో, ఇఫ్ ఏ సమ్ ఇప్పుడు మనం తీసుకుంటున్నాము ఏ వేరియబుల్ కాబట్టి ఏ పాజిటివ్ నంబర్‌కి చెక్ చేద్దాము. ఇన్ కేస్ అది గ్రేటర్ దెన్ 0 అవుతే ఏం ప్రింట్ అవ్వాలి మనకి? పాజిటివ్ అని ప్రింట్ అవ్వాలి. పాజిటివ్ నంబర్. ఇంకొక కండిషన్ ఉంది. ఎల్స్ ఇఫ్ ఇన్ కేస్ ఏ అనేది లెస్ దెన్ 0 అవుతే ఏమని ప్రింట్ అవ్వాలి? నెగెటివ్ నంబర్. అండ్ ఎల్స్ ఇఫ్‌లో కూడా ఈ కండిషన్ అనేది రాసుకోవచ్చు. ఏ ఈక్వల్స్ టు 0 అవుతే అది 0 లైక్ గివెన్ నంబర్ ఈస్ 0 అని పెట్టుకోవచ్చు. అంటే మన దగ్గర అండ్ ఇది ఎల్స్ ఇఫ్‌లోనన్నా పెట్టొచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా ఎల్స్‌లో కండిషన్ అనేది చెక్ చేయకుండా కూడా మనము ఎన్‌క్లోజ్ చేయొచ్చు దీన్ని. ఎందుకు? ఇన్ కేస్ ఇచ్చిన నంబర్ అనేది ఇదర్ నెగెటివ్ కాదు, పాజిటివ్ కాదు అంటే బై డిఫాల్ట్ అది 0నే అవుతుంది. సో, ఇలా మనము ఓన్లీ ఇఫ్ కానీ, ఎల్స్ ఇఫ్ కానీ ఈ 3 రాసుకొనన్నా చేయొచ్చు. లేదు అంటే ఇఫ్, ఎల్స్ ఇఫ్ పెట్టి డైరెక్ట్ ఎల్స్ బ్లాక్‌లో ఇది 0 అని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఇలా 2 ఎలాగైనా వర్క్ అవుతాయి. సో, ఇప్పుడు ఇచ్చిన నంబర్ 11. సో, 11 గ్రేటర్ దెన్ 0 ట్రూ. సో, కండిషన్ అనేది ఇక్కడే సాటిస్ఫై అవుతుంది. అండ్ పాజిటివ్ నంబర్ అని అవుట్‌పుట్ ప్రింట్ అవుతుంది మనకి. అండ్ వన్స్ ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో నెక్స్ట్
ఉన్న బ్లాక్స్ ఏవి అది చెక్ చేసుకోదు. కంట్రోల్ అనేది అక్కడ నుండి టర్మినేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇప్పుడు ఇది -11 అని అనుకుందాము. ఇచ్చిన నంబర్ పాజిటివ్ కాదు, నెగెటివ్ నంబర్. సో ఫస్ట్ ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. దట్ ఈస్ -11 గ్రేటర్ దెన్ 0నా? నో. సో ఇక్కడ కండిషన్ ఏమొస్తుంది మనకి? ఫాల్స్ వస్తుంది. సో ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ బ్లాక్ దగ్గరికి కంట్రోల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకున్న కండిషన్ ఏంటి? -11 లెస్ దెన్ 0. ఎస్. సో ఇది నెగిటివ్ నంబర్ కాబట్టి దాని వాల్యూ ఎప్పుడు 0 కన్నా లెస్సరే ఉంటుంది. సో ఇక్కడ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అండ్ నెక్స్ట్ నెగిటివ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఎల్స్ ఇఫ్ అనేది ప్రింట్ అయిపోతుంది మనకి. సో నెక్స్ట్ మన కంట్రోల్ అనేది ఎల్స్ ఇఫ్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళదు అండ్ ఆల్సో ఎల్స్ ఉంటే ఎల్స్ దగ్గరికి వెళ్ళదు. ఇన్ కేస్ ఇక్కడ ఎల్స్ ఇఫ్ లో కూడా కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతేనే నెక్స్ట్ బ్లాక్ దగ్గరికి కంట్రోల్ అనేది రీచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఎల్స్ ఇఫ్ లాడర్. సో మోర్ దెన్ 1 కండిషన్, మోర్ దెన్ 2 ఆపరేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఓన్లీ 1 పర్టికులర్ ఆపరేషన్ ని మీరు ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు బేస్డ్ ఆన్ కండిషన్ అన్న సినారియోలో మనము ఎల్స్ ఇఫ్ లాడర్ కి వెళ్తాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేసి స్విచ్. సో స్విచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో స్విచ్ ఏం చేస్తుంది అంటే ఈక్వాలిటీ చెక్ చేస్తుంది. సో ఈక్వాలిటీ చెక్ బిట్వీన్ అవుట్పుట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ కేస్ వాల్యూస్. సో ఇక్కడ లైక్ కంపారిజన్ అని అనుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటున్నాను. సో స్విచ్ లో మనము ఎక్స్ప్రెషన్స్, సో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని దాంట్లో ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని అండ్ కేస్ వాల్యూ బ్లాక్స్ ని కంపేర్ చేసుకుని, అంటే ఈక్వల్ ఉంటే ఒక పర్టికులర్ బ్లాక్ ని ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది చేస్తాము. సో ఇక్కడ సింటాక్స్ చూద్దాము. సో ఇది వచ్చేసి మన సింటాక్స్. స్విచ్ ఎక్స్ప్రెషన్ కేస్ వాల్యూ 1, కేస్ వాల్యూ 2, కేస్ వాల్యూ 3. సో ఇలా మనము ఎన్ని కేస్ బ్లాక్స్ అన్నా పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ వాల్యూస్. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ ఏదైతే ఉందో ఈ డిఫాల్ట్ బ్లాక్ అనేది మనకి ఆప్షనల్. సో మన ఇష్టము పెట్టుకోవచ్చు, లేదు అంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. సో ఈ డిఫాల్ట్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ కేస్ బ్లాక్స్ ఇన్ కేస్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అన్న సినారియోలో మనకి డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి స్విచ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఇది ఎవరెవరి మధ్యలో చెక్ చేస్తుంది అంటే ఎక్స్ప్రెషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్యూ 1, వాల్యూ 2 ఏదైతే మనం రాసామో ఇక్కడ. సో ఫస్ట్ దీంట్లో సంథింగ్ ఇది హోల్డ్ చేస్తుంది, సంథింగ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. ఈ వాల్యూని కంపేర్ చేసుకుంటాము లైక్ ఈక్వల్ అని. ఇన్ కేస్ ఈక్వల్ అవుతే ఈ పర్టికులర్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. సెకండ్, ఇన్ కేస్ అది ఈక్వల్ కాలేదు అంటే సేమ్ ఈ వాల్యూని అండ్ సెకండ్ వాల్యూని కంపేర్ చేస్తాము. ఇన్ కేస్ అవి ఈక్వల్ అవుతే ఈ పర్టికులర్ కేస్ 2 బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అది కూడా ఈక్వల్ అవ్వలేదు అంటే మళ్ళీ సేమ్ వాల్యూని థర్డ్ వాల్యూతో కంపేర్ చేస్తాము. ఇన్ కేస్ అది ఈక్వల్ అవుతే ఆ పర్టికులర్ కేస్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే అది కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ ఉన్న మన కేస్ బ్లాక్స్ అన్ని ఏది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే ఇన్ కేస్ మనం ఈ డిఫాల్ట్ బ్లాక్ పెడితే డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు డిఫాల్ట్ బ్లాక్ పెట్టలేదు అంటే మనకేం అవుట్పుట్ రాదు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. సో స్ట్రింగ్ s ఈక్వల్స్ టు జావా అని. సో s లో జావా అనేది ఇనిషియలైజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి, మనం స్విచ్ బ్లాక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ కంపారిజన్ చెక్ అనేది అవుతుంది మనకి. సో ఇక్కడ s ఏం హోల్డ్ చేస్తుంది? జావా. అంటే ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి అన్ని లోవర్ కేస్ ఉన్న జావా. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జావా అనేది కేస్ సెన్సిటివ్. సో లోవర్ కేస్ ఎస్కి అండ్ అప్పర్ కేస్ ఎస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ASCII వాల్యూస్. సో ఇక్కడ మనం ఏం కంపేర్ చేయాలి అనుకుంటున్నాము? ఇప్పుడు ఎస్లో జావా ఉంది. సో ఫస్ట్ దీన్ని అండ్ దేన్ని కంపేర్ చేసుకుంటాము? ఈ ఫస్ట్ కేస్ బ్లాక్ లో ఉన్న ఈ వాల్యూని కంపేర్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు జావా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటి మనకి JAV క్యాపిటల్ ఏ ఉంది. ఇవి రెండు ఈక్వల్ అని చెక్ చేస్తున్నాము. సో ఇవి 3 అయితే మ్యాచ్ అవుతున్నాయి, బట్ ఏ వచ్చేసి మనకి అప్పర్ కేస్ లో ఉంది. సో ఇది ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో ఈ కేస్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ సెకండ్ కేస్ వాల్యూ ఏంటి? జావా ఈక్వల్స్ టు
జే క్యాపిటల్ విఏ. ఇక్కడ కూడా ఇవి 2 మ్యాచ్ అవ్వదు. ఎందుకు అంటే వి అనేది అప్పర్ కేస్‌లో ఉంది. సో, ఈ కేస్ బ్లాక్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. నెక్స్ట్ ఏంటి జావా ఈక్వల్స్ టు లోవర్ కేస్ ఉంది. సో, ఇవి 2 మ్యాచ్ అవుతాయి కాబట్టి మనకి ఈ థర్డ్ కేస్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో ఏవైతే మనం ఆపరేషన్స్ రాస్తామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎట్ ప్రెజెంట్ మనం ఇక్కడ రాసింది 3. సో, ఇక్కడ మనకి 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది స్విచ్ బ్లాక్. సో, ఒక్కసారి దీన్ని మనము ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అండ్ చేసేటప్పుడు దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ అనేది మనకి కనిపిస్తుంది. సో, దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అనేది కూడా చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ రాసాము. సో, ఇందాక ఏదైతే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో ఆ ప్రోగ్రామే ఇక్కడ. సో, స్ట్రింగ్ s ఈక్వల్స్ టు జావా. సో, ఇక్కడ మనము ఎక్స్‌పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటి? లైక్ 3. సో, దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము. ఓకే. కరెక్ట్ 3 వస్తుంది. ఫైన్. సో, ఇక్కడ సమ్ చేంజెస్ చేద్దాం మనము. జావా అండ్ సమ్ వి క్యాపిటల్ ఏ అండ్ ఇక్కడ వచ్చేసి ఏ అని పెడదాము. సో, ఇప్పుడు మనము ఈ కోడ్‌ని చూసినప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటి? 1. సో, చూద్దాము మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది అని. ఏమొస్తుంది? 1 వస్తుంది, 2 వస్తుంది అండ్ నెక్స్ట్ 3 వస్తుంది. సో, ఇది వచ్చేసి సమ్ డిసడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. లైక్ ఏంటి? ఎప్పుడైతే ఇక్కడ కంపారిజన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఆల్సో దాని కిందున్న ఫాలోయింగ్ బ్లాక్స్ అన్నీ వితౌట్ చెకింగ్ ఎగ్జిక్యూషన్ అనేటివి జరుగుతున్నాయి. సో, ఇది అనేది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు. ఎందుకు? ఇప్పుడు ఈ జావా అనేది దీంతో మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకు అవుట్‌పుట్ 1 అని రావాలి. బట్ మనకి 2 వస్తుంది, 3 కూడా వస్తుంది. సో, దీన్ని మనము రెస్ట్రిక్ట్ చేయాలి. సో, దీని గురించి మనము బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని యాడ్ చేయాలి. సో, బ్రేక్ అంటే వన్స్ ఇక్కడ ఏదైతే మనకు అవుట్‌పుట్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాక్‌కి కంట్రోల్ అనేది వెళ్ళకుండా దాన్ని ఆపుతున్నాము. సో, ఎప్పుడైతే మనం బ్రేక్ స్టేట్మెంట్‌ని యాడ్ చేసామో అప్పుడు మనకి కరెక్ట్‌గా ఒకటే పర్టిక్యులర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ బ్రేక్ అనేది మనము యాడ్ చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్‌గా లైక్ ఇఫ్ ఎల్స్ లాడర్ ఏదైతే ఉందో, ఎల్సిఫ్ లాడర్ ఏదైతే ఉందో సేమ్ అలాగే లైక్ వర్క్ చేస్తుంది. ఎల్సిఫ్ లాడర్‌లో కూడా అంతే కదా! లైక్ ఎన్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక పర్టిక్యులర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో, స్విచ్ కూడా అలాగే లైక్ సిమిలర్‌గా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం బ్రేక్‌ని యాడ్ చేస్తామో. సో, ఇవి వచ్చేసి మనం కండిషనల్ స్టేట్మెంట్స్. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్సిఫ్ లాడర్ అండ్ స్విచ్.